ఎన్నో పురాతన ఆచార సాంప్రదాయాలు అద్భుతాలకు నెలవు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువు తీరిన సింహాచలం మహాక్షేత్రం. ఈ పవిత్ర క్షేత్రంలో నూనె భద్రం అని పిలిచే ఒక చోటు గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం ఆ విశిష్టత తెలుసుకుందాం. సింహాచల దేవాలయం కళ్యాణ మండపం పక్కన ఉన్న మూలనే నూనె భద్రం అని పిలుస్తారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి ఏటా ఆ స్వామివారికి సేవ చేసేందుకు తన బృందంతో ఒడిశా నుంచి వచ్చే దాసుడు బాబు ఇక్కడ వెలిగించిన దీపంలోని నూనెను భక్తులకు ఇస్తుంటారు. ఆ నూనెను ఒంటికి రాసుకుంటే చర్మ సంబంధిత రుగ్మతులు నయమవుతాయని భక్తుల నమ్మకం. కాగా దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులు పూర్వం నుంచే నూనె భద్రం ప్రాంగణంలో కొలువుతీరిన గంగూమారమ్మ అమ్మవారి విగ్రహం ముందు దీపాలను వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలు పూర్వం ఈ ప్రాంతంలో జ్యేష్ఠ ఆషాఢ మండపాలు ఉండేవి. భక్తులు దేవాలయ దర్శనం చేసుకుని ఇక్కడ దీపాలు వెలిగించి కోల సంబరాలు గరిడలు చేస్తుంటారు. ఇప్పటికీ ఆ చరిత్ర తెలిసిన వారు చాలా మంది ఇక్కడ ఆచారాన్ని కొనసాగిస్తారు.